చూసిరు కదా. అయితే మరి పోయి రావాలనా? ఆగురి ఇంకొక 2 నిమిషాలు బాకీ ఉన్నది. మరి ఆ 2 నిమిషాలను మనం ఎందుకు వేస్ట్ చేసుడు? అప్పట్లోపు ఇంకా జరసేపు మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. మరి ఆ 2 నిమిషాల ముచ్చట చెప్పుకొని అటెన్కా టాటా బై బై చెప్పుకుందాం. అమ్మ ముచ్చట ఇగో వీందేనోళ్ళ నేను మర్చిపోయి మళ్ళా మతికి తెచ్చుకున్న ముచ్చట. ఏం మనుషోళ్ళు అసలు ఈడు చేసిన ఘనకార్యం ఏందంటారా? రేపు పెండ్లనంగా ఇలా కట్న పైసలు తీసుకొని కనబడకుండా పారిపోయిండు. ఇక ఎప్పుడు రీసొంటోని ఏమనాలే. వీడు మన హైదరాబాద్ అల్వాలోడు. సందీపట పేరు, సాఫ్ట్వేర్ కోల్వట సాఫ్ట్వేరు. అయితే మారేడు పల్లామెతోని పెళ్లి కుదిరింది. మాట ముచ్చట అయిపోయింది. 8వ తారీఖు నాడు లగ్గమున్నది. ఏర్పాట్లు గీర్పాట్లు అన్నీ అయిపోయినాయి. కట్నం పైసలు కూడా ఇచ్చిరట మళ్ళా మాట రాకుండా. అయితే పెళ్లి పనులు ఎట్లా నడుస్తున్నాయో అరుచుకుందామని పిల్లోళ్ళు పిల్లగానోళ్ళకి ఫోన్ కొడితే ఇక ఎత్తులేదు. ఈ కథ ఎట్లనో ఉన్నదని ఇంటికి పోతే మా కొడుకు లేడు, పారిపోయిండు, వానికి పెళ్లి ఇష్టం లేదట అని సావు కబురు చల్లగా చెప్పిరు. ఇక వీన్ని ఏమనాలే చెప్పురి. ఈ ముచ్చట గిప్పుడా చెప్పేది? అరే రేపు పెళ్లి పెట్టుకొని ఇవాళ పెళ్లి కొడుకు పారిపోడేందొల్లా, అది కూడా కట్నం పైసలు తీసుకొని మరి ఇంట్లోకి వెళ్ళి పోయిండట. ఇక పోలీస్ టౌన్లోనైతే ఫిర్యాదు అయ్యారు, కేసు కూడా కట్టిరట ఈ దొంగ పెళ్లి కొడుకు మీద. చూసిన వానొల్ల కాలం ఎట్లున్నదో, మెడల పుస్తలు పడేదాకా అసలు పెండ్లు అవుతుందో కాదో గ్యారెంటీ లేకుండా అయింది.